రంగాకి మొన్న ఆఫీస్ లో భలే విచిత్రం జరిగింది. మా బాస్ ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తుండగా కరెక్ట్ టైంకి వాళ్ళ ఆవిడ వచ్చింది. ఇంకా చూసుకో ఆఫీస్ లో ఒకటే సందడే సందడి. అయితే ఇన్సేపు నేను వాగింది వినలేదా? మా బాసు ఒక అమ్మాయిని పర్సనల్ గా ఇంటర్వ్యూ చేద్దామని తన క్యాబిన్ తీసుకెళ్లాడు. అప్పుడు ఏదైనా ఫుల్ గా వాగించి ఏం వినడం లేదు. సారీ, ఏదో చెప్తున్నట్టున్నా చెప్పు. నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినావు కదా. ఈ రోజు ఎలా ఉంది? సూపర్, చాలా బాగుంది. నేనేమన్నా బిర్యానీ కలిపి నోట్లో పెడుతున్నానా సూపర్ ఉందని చెప్పడానికి? అసలు నేను మాట్లాడలేదు. నాకు తెలుసు, నేను ఫోన్ ఏం ఆన్ చేయలేదు. నేను ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు బుక్ చదువుతానో టీవీ చూస్తూనో ఉంటారు కదా, నా మాట అస్సలు వినవు కదా. అలాంటప్పుడు అవతల వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చూపిద్దామని ఇలా చేశాను. సైన్స్ స్టూడెంట్ కదా, అన్ని ప్రాక్టికల్ గానే చెప్తావు. ఏరా పొద్దున్న చుట్టూ పక్కకే రాలేదు. టీవీలో ఒక కిడ్నాప్ సినిమా వస్తే చూశానండి, భలే ఉంది. ఒరేయ్, నేను చక్కగా లవ్ స్టోరీ అలాంటివి చూడకుండా ఈ కిడ్నాప్లు మాటలు ఎందుకురా? మీకు తెలియచింది బాబు, ఆ సినిమాలో ఒక ఆవిడని కిడ్నాప్ చేసి ₹1,00,00,000 ఆడతారు. ఇంతకు ఆవిడని కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసా? ఎవరా? సర్లేరా, మొత్తానికి అతనికి ₹1,00,00,000 వచ్చాయా లేదా? వచ్చాయండి, హీరోకి వాళ్ళ ఫ్రెండ్స్ కి. లక్కీ ఫెలోస్. చిన్నమ్మాయి గారు, ఇంతకీ రోజు కూర ఏముండారు? ఏంటండి మీరు అలాంటి కూరలు వండితే చిన్నబాబు గారు ఆరోగ్యం ఏమైపోవాలి? ఇప్పటికే మీరు పెట్టే చప్పటి కూరలు తిని తిని చిన్నబాబు గారు ఎంత చిక్కిపోయారు. మనం హోటల్కి వెళ్తున్నాం చిన్నబాబు. ఒరే అక్కుపక్షి, వాయుడు పొద్దు నుంచి వంట చేయకుండా సినిమా చూసొచ్చి ఇప్పుడు నా వంటకి వంట పెడతావా? నీ కాళ్ళు చేతులు విరిచి వద్దులేండి చిన్నమ్మాయి గారు. అది అలారా దారికి. రోజు 10 రకాల కూరలతో తినడానికి మీ చిన్నబాబు సంపాదన సరిపోదు. నిజమేనండి. పోనీ చిన్నబాబు, మనం కూడా ఎవరైనా కిడ్నాప్ చేద్దామా? ₹1,00,00,000 వస్తాయి. కోటి రావు, 7 వస్తాయి. చిచ్చి, ₹7 నాకు వద్దండి, నేను ₹1,00,00,000 అడుగుతా. ఒరేయ్, తను మాట్లాడుతుంది జైలు ఓచల గురించి. అవునరా, ₹1,00,00,000 సంగతి తర్వాత. ముందు మీ ఇద్దరు జైలు కన్నా ఖాయం. ఎడాయింకంటే చిన్నబాబు, మనల్ని ముందుకు వెళ్ళకుండా బ్రేక్ వేసి ఆపేస్తుంటారు. మీరు ఆలోచించకుండా తప్పులు చేస్తారు, మేము ఆలోచించి వాటిని ఆపుతాం. అది సరే రంగనాకి, ముందు భోజనానికి సిద్ధం చేయి, వస్తాం. ఏంటి బాబు, మంచి డిస్కషన్ మధ్యలో ఆపేశారు. నేను మరీ ఎక్కువ మాట్లాడాను అనుకో, ఆ బీరకాయ పప్పు కూడా మనకు ఉండదు. రాహుల్, గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలి, గుర్తుందా? ఆన్లైన్ బుకింగ్ కదా, ఎప్పుడో చేశాను. అయినా మీ ఆడవాళ్ళు ప్రతి పని 10 సార్లు చెప్తే కానీ ఊరుకోరా? అన్నిసార్లు చెప్తే తప్ప మీ మగవాళ్ళకి అర్థం కాదు కదా, అందుకని. సెటార్లు మాత్రం బాగా వేస్తామే. నీకు విషయం తెలుసా? చెప్పు. లండన్ లో మనుషుల అవయవాలు అమ్మే కేంద్రానికి ఒకడు వెళ్ళాడంట. వెళ్తే అక్కడ అతడు ఓ కొత్త మెదడు, అరిగిపోయిన నాలుక చూశాడంట. ఇవి ఎవరివి అని అడిగితే ఆడాళ్ళవి, వాళ్ళు మెదడు అస్సలు ఉపయోగించరు, అందుకని అరగదు, అస్తమానం మాట్లాడుతూనే ఉంటారు, అందువల్ల నాలుక అరిగిపోయింది అన్నాడంట. నిజమే, మీలో ప్రతి చిన్న విషయానికి మేము బ్రెయిన్ ఉపయోగించాం, అందుకని అరగదు. మీకు అర్థమయ్యేలా చెప్పడానికి 10 సార్లు వాగుతాం, కాబట్టి నాలుక అరుగుతుంది. అమ్మో, 7 గారిని మాటలు పడగొట్టడం అస్సలు సాధ్యం కాదు. చూడు, ఎదురుగా మనిషిని పెట్టుకుని ఎలా అరుస్తున్నాడు. వీడికి నాలుక మెదడు 2 అరిగిపోయి ఉంటాయి. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదండి. సగంలో సినిమా చూస్తే ఏం అర్థం అవుతుంది కానీ ఇంత హడావుడికి ఎందుకు వచ్చావు? ఏదో గొప్ప విషయం చెప్దామని వచ్చానండి, కానీ మర్చిపోయాను. ఏంటది? ఆ పేపర్ ఏంట్రా? గుర్తొచ్చింది, ఈ పేపర్ లో ఒక కుర్రాడు ఫోటో వేశారు, వాడు తప్పేడంట. ఇదిగో చూడండి. ఓ, మిస్సింగ్ కేసా? ఇలాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి లేరా, అందులో వింతే ఉంది. ఇంత అదిగా చిన్న బాబు, ఈ కుర్రాన్ని పట్టిస్తే ₹1,00,00,000 బహుమతికి ఇస్తారంట. ఏంటి, ₹1,00,00,000? కొంపతీసి వాళ్ళ ఆఫీస్ మానేసి ఆ కుర్రాన్ని వెతుకుంటూ కూర్చుంటారా ఏంటి? వెతికితే తప్పే ఉందండి. ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చెప్తే ₹1,00,00,000 సంపాదిస్తారా ఆయన? ఏడ్చండి, నీ ఏదో సలహాలు ఇచ్చి మా ఇల్లు కూడా పాటు చేయి. అంతేలేండి, ఆ కుర్రాడు కూడా ఎట్టెళ్ళాడో ఏంటో, వెతికితే మాత్రం దొరుకుతాడా ఏంటి? ఒరేయ్, ఇవన్నీ కట్టుకదలరా, ఈ రోజులో ₹1,00,00,000 ఎవరిస్తారు? ఎందుకెవరండి? ఎందుకెవరు? ధనవంతుల పిల్లలు తప్పైనప్పుడు కోటేంటి, 10 కోట్లని ఇస్తారు. కోటి సంగతి తర్వాత. ఆ పిల్లలు తప్పిపోయినందుకు వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు. త్వరగా దొరికితే బాగుండు. మనకు దొరికితే బాగుంటుంది అమ్మాయి గారు. ఒరే, తెగ సంబరపడిపోతున్నావు. ₹1,00,00,000 ఇస్తే ఏం చేస్తావురా? 305 లో రాదని పని మనిషి ఉందండి, దాన్ని పెళ్లి చేసుకుంటా. చాలా రోజులు ట్రై చేస్తున్నా. ₹100 వచ్చినా పని మనిషిని చేసుకుంటావేంట్రా? ఆ పిల్ల గురించి మీకు తెలీదండి. ఆ పిల్ల ఏదైనా శుభ్రంగా చెప్తుంది, ఆఖరికి బాత్రూమ్ కూడా కడిగి ముగ్గు పెడుతుంది. సర్లేరా, ₹1,00,00,000 దొరకకపోతే అమ్మాయిని పెళ్లి చేసుకోవా? నేను రాహుల్ వెళ్ళి అడుగుతానులే. వద్దండి, నేను ముందే అడిగాను. కానీ అమ్మాయి ఏం చెప్పిందంటే బాగా డబ్బున బలిసిన వాడినే పెళ్లి చేసుకుంటుందంట. అయితే బందిపోటు దొంగలో చేసుకోమను.
పోనీ రాహుల్, ఆ అమ్మాయికి ఆ అభిప్రాయం ఎందుకు కలిగిందో? అందుకే అమ్మాయి గారు నేను డబ్బు బాగా సంపాదిద్దాం అనుకుంటున్నాను. అందుకేనా కిడ్నాప్ సినిమాలో మిస్సింగ్ యాడ్లు చూస్తున్నాం. ఒరే గజిబుజి, తనకున్న దాంట్లో సర్దుకుని బ్రతకగలిగేవాడేరా నిజమైన ఆస్తిపరుడు. కొటేషన్ చాలా బాగుంది అమ్మాయి గారు. మన కిచెన్ లో గోడలపై రాసి పెట్టుకుంటానే. అయినా మీ అభిప్రాయం మీది, నా అభిప్రాయం నాది. సరిగా నాకు చిన్న పనులు నేను అలా బయటకు వెళ్ళొస్తాను. పెద్దబాబు కాఫీ అడిగారు. ఈ వక్త చంపేస్తారు. ఈ కుర్రాడేంటి ఆ యాడ్ల పిల్లల్లో ఉన్నాడు? ఉండవేంటి ఆడే. వెళ్ళి పలకరిద్దాం. బాబు నీ పేరేంటి? నీకెందుకు? ఊరికే తెలుసుకుందామని. అయితే తెలుసుకో, నా పేరు బబులు. బాబు ఈ రోజు నీ గురించి పేపర్లో పడింది. పడిందా? నేను చూడలేదు. ఆ పేపర్ నీ దగ్గరుందా? లేదు, ఇంట్లో ఉంది కానీ. అయినా నువ్వు ఎలా చెప్పావు? ఎవరైనా కిడ్నాప్ చేశారా? నన్ను ఎత్తుకెళ్ళేదమ్మా ఎవరి దగ్గర ఉంది. నేనే ఇంట్లోకి వెళ్ళి పారిపోయాను. పారిపోయావా? ఎందుకు? నువ్వు ఎప్పుడు పారిపోలేదా? లేదు. అందుకే నీకు తెలీదు. నాలాంటి పిల్లలు చదువు చదువు అని పేరెంట్స్ పెట్టే టార్చర్ కి పారిపోతారు. ఓహో. ఇలాంటి పెద్దలు పిల్లలు పెట్టే టార్చర్ కి పారిపోతారు. అంటే నువ్వు ఇంట్లో చదువుకోమన్నారని పారిపోయావు అంతేనా? కాదు. కాదా? మరెందుకు? మనం పారిపోయాక టీవీలో మన ఫోటో చూపిస్తారు, పేపర్ లో మన ఫోటో వేస్తారు. అవి చూసుకుందామని పారిపోయాను. వారిని నువ్వు చాలా ముదురురా. ఇలా ఎవరైనా చేస్తారా? అదే కాదు, ఇంకోటి కూడా ఉంది. నన్ను పట్టించిన వాళ్ళకి ఎంత ప్రైజ్ మనీ ఇస్తారో చూద్దామని పారిపోయి వచ్చేసాను. ఇంతకీ ఎంత ఇస్తా అన్నారు? ₹1 ఒక కోటేనా? కనీసం 2-3 కోట్లు ఇస్తారేమో అనుకున్నా. అది సర్లే కానీ మా ఇంటికి వెళ్దాం పద. నేను అలా రాను. నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటవి? నాకేం కావాలంటే అది ఇవ్వాలి. నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. అడ్డు చెప్పకూడదు. సర్లే కానీ మా ఇంటికి వెళ్దాం పద. మా మమ్మీ డాడీ ఫోన్ నెంబర్ తెలుసా? తెలుసు, పేపర్లో వేశారు. ఫోన్ చేస్తాను. చెయ్యి. కానీ మా మమ్మీ డాడీ వచ్చేలాగా. ట్రీట్మెంట్ లో ఏమైనా తేడా జరిగితే నేను వెళ్ళిపోతాను. అప్పుడు నన్ను ఏం అనుకోకూడదు. ఏమనుకోను కానీ పద వెళ్దాం. మీ ఇంట్లో నౌకర్లు ఉన్నారా? నౌకరు లేరు కానీ తలమాసిన సన్నాసి గజిబిజి అని ఒకడున్నాడు. సరే, నన్ను మహారాజులో చూసుకో. అలాగే మహారాజు గారు, ఇక దయచేయండి వెళ్దాం. అదో కోపంగా అంటున్నావు. నేను రాను. కోటు కావాలా కోపం కావాలా? కోటే కావాలి. పద వెళ్దాం. మీ ఆవిడ నేను వస్తే ఒప్పుకుంటుందా? వస్తే తెలుస్తుంది కదా, మళ్ళీ ఎందుకు అడగడం? సరే పద. శీఘ్రమేవా ₹1,00,00,000 ప్రాప్తిరస్తు. అలాగే రాజన్, పదండి. అయితే పద. రంగనాయకి, రంగనాయకి. రాహుల్, ఎవరి బాబు మళ్ళీ ముద్దుగా ఉన్నాడు? మీ ఆవిడ కొంచెం బుర్ర తక్కువ అనుకుంటా. రాహుల్, ఎవడు? చూసావా? పొద్దున్న పేపర్ లో చూసి కూడా ఎవరు అని అడుగుతుంది. ఇలాంటి దాంతో ఎలా కాపురం చేస్తున్నావు? రాహుల్, నువ్వేం అనుకోకపోతే కాసేపు వాడిని అలాగే పట్టుకో. నేను కిచెన్ లోంచి కత్తి తీసుకొచ్చి వాడిని 4 కోసేస్తాను. ఇలా అయితే నేను వెళ్ళిపోతాను. నీ ₹1,00,00,000 రావు. నువ్వు ఉండు బాబులు, పొద్దున్న న్యూస్ పేపర్ తను చూడలేదు. చూడలేదా? నా ఫోటో పట్టు పేపర్ చూడలేదా? ఇది నాకు అవమానం. నేను వెళ్ళిపోతా. అది కాదురా బాబులు, పొద్దున్న న్యూస్ పేపర్ తెచ్చిన మా పనోడు మనీ మ్యాటర్ చెప్పింది కూడా ఆడే. నేను చూశాను, తను చూడలేదు. ఓహో, అంటే మీ ఇంట్లో మనీ కావాల్సింది నీకు పనానికి అన్నమాట. ఈ చిన్నదానికి వద్దన్నమాట. రాహుల్, వీడు మన చిట్టు కన్నా ఎక్కువ మాట్లాడుతుంది. తీసుకెళ్ళి బయట వదిలేసా. చెప్పానా తిన్నామని? ఎవరైనా ₹1,00,00,000 రోడ్డు మీద పడేస్తారా? తన సంగతి వదిలే బాబులు. మీ అమ్మ నాన్న వచ్చేంత వరకు నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండు. చిన్నబాబు, ఎవడండి కుర్రాడు? వీడేనా చపాతి మొహన్నాడు? రే గజిబిజి, నేను రా. ఇంట్రొడక్షన్ ఇంత దరిద్రంగా ఉంది. ఎవడండి వీడు? ఉండు రాహుల్, నేను చెప్తాను. రే మైదా పిండి, నేను రా ₹1,00,00,000 కుర్రోని. గుర్తొచ్చింది. పొద్దున పేపర్లో వేసి మీ గురించే కదా? అవునరా, వాడు వీడే. అవునరా, ఆ ₹1,00,00,000 కుర్రోని నేనే. ఈ కుర్రాడు మన ఇంటికి ఎందుకు వచ్చాడు చిన్నబాబు? ఎందుకు వచ్చావని కాదురా, ఎలా వచ్చావని అడగాలి. ఈ సన్నాసికి ప్రశ్నలు అడగడం కూడా రాదు. రాహుల్, వీడు చాలా అతి చేస్తున్నాడు. తీసుకెళ్లి బయట వదిలేసిరా. భలేవరండి చిన్నమ్మాయి గారు. వాడిని అప్పచెప్తే ₹1,00,00,000 వస్తాయి. వదిలేసుకుంటామా? లేదురా, పట్టేసుకో. వాడిని చూసావా ఎలా మాట్లాడుతున్నాడు? వాడిని భరించడం కష్టం. అలాగనే ఇంట్లోకి గ్రీన్ టీ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొచ్చిన ₹1,00,00,000 వదిలేస్తామా? కరెక్ట్ రా, నీ బుర్ర షార్పు.
పొద్దు నుంచి ఏం తినలేదు. ఏముండవురా? మీకేం కావాలో చెప్పండి, టక 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 వండేస్తాను. ఏది ఉంటే అది పెట్టు, దాని తర్వాత ఏం కావాలో చెప్తాను. సరే రండి, 1 2 3. అమ్మా, ₹1 చాలా బరువు ఉంది. ఈ మాత్రం ఉంటుందిలే. ఫోన్లే రంగనాకి, వాడి గురించి వాళ్ళ అమ్మా నాన్న ఎంత కంగారు పడుతున్నారు. మనమే దగ్గరుండి వాళ్ళ అమ్మా నాన్న దగ్గర పంపేద్దాం. సరే, మదర్ సెంటిమెంట్ కాబట్టి ఒప్పుకుంటున్నాను. త్వరగా పంపే. అదేంటి బాబు, చూడ్డానికి ఉడతలా ఇంతున్నాడు, కానీ డైనోసార్లా ఇంత తినేస్తున్నాడు. ఒక్క పూటికి నరకం చూపిస్తున్నాడు. ఈ ఫోన్ నెంబర్ ఏంట్రా కలవట్లేదు? ఎందుకు కలవచ్చింది బాబు? వాళ్ళంతా బబ్బులు గల కోసమే ఫోన్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. మళ్ళీ ట్రై చేయండి. అలాగే చేస్తాం కానీ ఇంతకీ ఏమంటావు? ఆ బొడ్డోడు చికెన్ కూర వండమన్నాడు, వండాను. వాడికి పెట్టావా? సగం కూర శుభ్రంగా తినేశాడు. మిగతా సగం కూర మన ముగ్గురు కోసం సీక్రెట్ గా దాచిపెట్టాను. మంచి పని చేసావు. అరే గజబిజి, ఏంటి? నువ్వు కబోర్డ్ లో పెట్టిన చికెన్ ముక్కలు చాలా బాగున్నాయి. అదేంటి? అది మా ముగ్గురు కోసం తీసి పెట్టాను. కంగారు పడకే, ముక్కలు మాత్రమే తిన్నాను. కూర మొత్తం అలానే ఉంచాను. చిన్న బాబు, మీ అమ్మ నాన్నకి త్వరగా ఫోన్ చేయండి. నేను ఇంకా భరించడం చాలా కష్టం. లైన్ దొరికిందిరా. మాట్లాడండి మాట్లాడండి చిన్న బాబు. హలో, నా పేరు రాహుల్ అండి. మీ అబ్బాయి బబ్బులు నా దగ్గరే ఉన్నాడండి. మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. నాన్న, నన్ను తొందరగా వీళ్ళ నుంచి కాపాడు నాన్న. వీళ్ళు అడిగిన ₹1 ఇచ్చేసి నన్ను తీసుకెళ్ళను నాన్న. ఏంట్రా ఇది? అది డబ్బులు అడిగే పద్ధతి. నువ్వు అండి సార్ అని అడిగితే డబ్బులు ఎవరు ఇస్తారు? ఒరేయ్, వాళ్ళు మమ్మల్ని కిడ్నాపర్స్ అనుకుంటారా? అనుకోని కోర్టు వచ్చేటప్పుడు కిడ్నాపర్ అనుకుంటే తప్పేంటి? ఒరే, మీ నాన్న పోలీస్ రిపోర్ట్ ఇస్తే నేను జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. ఒరే, వాళ్ళ నాన్నరా. హలో, నేనేం చేయలేదండి. మీ వాడు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాడండి. మీరే కంగారు పడకండి. మా వాడి సంగతి నాకు బాగా తెలుసు. ప్రతి దానికి విపరీతంగా ప్రవర్తిస్తాడు. మీకు విషయం చెప్పాలి, మేము వీడిని వెతుకుతూ ఢిల్లీ వరకు వచ్చేసాము. ఇప్పుడే ఫ్లైట్ లో బయలుదేరి వచ్చేస్తాము. అంతవరకు మా వాడిని జాగ్రత్తగా చూసుకోండి. సరేనండి. వాడి ఖర్చు అయిన డబ్బులు ఇచ్చేస్తామండి. చిన్నబాబు ఏమన్నారు? నేను ఎత్తుకుంటూ ఢిల్లీ దాకా వెళ్ళిపోయారంట. ఫ్లైట్ లో వస్తున్నారంట. అమ్మో, అప్పుడు వరకు నేను భరించాలా? అరే దద్దమ్మ, ₹1 నుంచి ఆ మాత్రం భరించలేవా? పోనీ లేరా, చంటి పిల్లాడు ఎక్కడికి వెళ్తాడు? వాళ్ళ అమ్మ నాన్న వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాడు. మీకేం చిన్న బాబు, మీరు ఏమైనా అంటారు. ఇందాక వాడిని ఏం తింటావరా అని అడిగితే తినడానికి ఇంత పెద్ద లిస్టే చెప్పాడు. నీకంత కష్టంగా ఉంటే చెప్పు, వెళ్ళిపోతా. నాకే నీకే ₹1 పోతా. వద్దురా బాబు, నువ్వు వెళ్ళిపోను వద్దు, నా ₹1 పోను వద్దు. రాహుల్, నాకు ఇచ్చే మాట తప్పావంటే నేను వెంటనే వెళ్ళిపోతా. వదిలేరా, మీ అమ్మ నాన్న వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు. సరే, నేను మ్యాంగోస్ తినేసి వస్తాను. చిన్నబాబు ఇందాకే టిఫిన్ లో చికెన్ మొత్తం లాగిచ్చేశాడు. ఇప్పుడు మ్యాంగోలు తినడానికి వెళ్ళాడు. తర్వాత ఏం తింటాడు ఏంటో. చిన్నబాబు, నేను భరించడం చాలా కష్టమండి. పర్లేదులేరా, వాళ్ళ అమ్మ నాన్న వచ్చాక ఆడి తిండి ఖర్చు కూడా ఇచ్చేస్తా ఉన్నారు. అయితే ఓకే. గజిబిజి, ₹1 వచ్చిన తర్వాత ఏం చేస్తావు? ఏం చేస్తామండి, పెళ్లి చేసుకుంటాం. ₹1 వస్తే కానీ పెళ్లి చేసుకోవాలని ప్రతిజ్ఞ చేశావా? అది కాదు, నేను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అన్నాను. కానీ అమ్మాయి ఏమో డబ్బుల్లోనే పెళ్లి చేసుకుంటాను అని అనింది. ఇప్పుడు నన్ను పట్టుకొచ్చిన రాహుల్ కదా, నీకు వాటా ఇవ్వకపోతే ఏం చేస్తాం? ఇంకో పిల్లని చూసుకుంటాం. ఫోన్లే, కంగారు పడకు. నేను నీకోసం మనం ఇంకొకసారి పారిపోతాను. అంత పని చేయకరా. ఈసారి మీ అమ్మ నాన్న డైరెక్ట్ ఫ్లాట్ లోకి వచ్చేస్తారు. నువ్వు ఉట్టి పిరుకోను రా గజిబిజి. సరే గాని సాయంత్రం టిఫిన్ ఏమని చేసావా? ఇంకాసేపు ఆగితే భోజనం చేస్తాం కదా, మళ్ళీ టిఫిన్ ఎందుకు? భోజనం రాత్రి చేస్తాం, టిఫిన్ సాయంత్రం చేస్తాం. మీ ఇంట్లో ఇలాగే తింటారా? ఇలా తింటే మా అమ్మ చావు కొట్టేస్తుంది. వెళ్ళాక మళ్ళీ చావు కొడుతుందిలే. అయినా ఇంట్లోంచి ఎందుకు పారిపోయావు? అబ్బబ్బా, మా టీచర్స్ లాగా ఆన్సర్స్ తెలిసిన క్వశ్చన్స్ అడతావేంటి? సరే సరే, స్వీట్ ఉంది తీసుకొస్తాను. వెల్లులే గాని నాకు క్వశ్చన్ వేస్తాను, ఆన్సర్ చెప్పు. అడుగు. మా ఊర్లో 2 తాటి చెట్ల మధ్యలో ఒకడు కొట్టు పెట్టాడు. తుఫాన్కి 2 చెట్లు కూలిపోయాయి. అక్కడ ఇప్పుడు ఏముంటుంది? కొట్టు. ఎందుకు కొట్టావురా? నువ్వే కదా కొట్టమన్నావు. ఇది ఒక కొత్త రకం టార్చర్ అన్నమాట. ఒరే గదివిది, నువ్వు ఇలా అడ్డంగా ఉంగుంటే నేను నీ మీద ఎక్కేసి ఏనుగమ్మా గట్ట ఆడేస్తాను. నేను చచ్చిపోతాను. ఈ మాత్రానికేనా? సర్లే, ఇంతకీ నువ్వు పెళ్ళెందుకు చేసుకోలేదు? చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి దాకా అందరు ఇదే ప్రశ్న అడుగుతారు. ఏ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోలేదు? నల్లగా నేరేడు పండులా బాగుంటావు కదా, ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నీకు నేరేడు పండు తెలుసా బాబులు? ఆనెస్ట్లీ తెలీదు, ఎప్పుడు మా గ్రాండ్ అంటుంది. నేను అన్నాను ఈ మొహానికి ఇంగ్లీష్ ఒకటి. నేను చదివేది ఇంగ్లీష్ మీడియం. సర్లే,
₹1,00,00,000 వచ్చాక మంచి అమ్మని చేసుకుంది గాని ఒరే ముదురు, నీ వయసు పిల్లలు ఎవరైనా ఇలా మాట్లాడతారా మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళంతా డల్. నేను సూపర్ అని ఎవరు చెప్పారు? మా గ్రాని చెప్పింది. మా గ్రాని ఏం చెప్పినా కరెక్టే చెప్తుంది. అంటే నేను పాడు చేసింది నీ గ్రాని అన్నమాట. ఏయ్, నువ్వు వచ్చి మా అమ్మనే మాట్లాడుతున్నావు. మొన్న తను ఏమన్నా తెలుసా? తమ్ముడు కావాలా చెల్లెలు కావాలా అని అడిగింది. నువ్వేమన్నా? కుక్క పిల్ల కావాలన్నాను. రెండు అంటించింది. ఇంట్లో నుంచి పారిపోయాను. సర్లే కానీ స్వీట్స్ తెచ్చుకున్నాం పదా. నన్ను చంపు తింటున్నావు కదరా. సర్లే, ఏ మనుషురా నువ్వు, పద. ఇప్పుడు నాకు ఇంకా ఏం కొనిద్దామని ప్లాన్ చేశావు? ఇప్పటి వరకు నీకు కొనిచ్చిన దానికి బిల్లు రెడీ చేస్తున్నాను. ఇంకేం కొనివ్వను, పద. నన్ను సరిగ్గా చూసుకోవాలి. ముందు నన్ను ఎత్తుకో, లేదంటే నేను ఏడుస్తాను. రేయ్, నువ్వు ఏడ్చే రకం కాదురా, ఏడిపించే రకం. సర్లేదా, ఎత్తుకుంటాను. పర్లేదు, నేను అనుకున్నంత ఏదో కాదు నువ్వు. చాలా ముదురురా నువ్వు. నేను ఎంత ముదురో పోను పోను నీకే క్లారిటీ వస్తుందిలే. సర్లే, ఇంకా వాక్కు ఏదో ఒకటి కొని తప్పదా. ఏయ్, ఒకసారి కింద దింపు. ఎందుకురా, దేనికా? వద్దురా, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి నా పరువు తీయకు. ఫ్లాట్ లోకి వెళ్ళాక చూసుకుందాం. గజిబిజి నన్ను కిందికి దింపము అనేది అందుకు కాదు. బిజీ, అందుకు కాదు. మరి దేనికిరా? ఉండు, ఇప్పుడే వస్తా. ఒరే ఒరే, వీడికేం కొనివ్వలేదని పారిపోతున్నాడా ఏంటి? నో, వీడిని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి కోర్టు రాబట్టాలి. అప్పుడే పారిపోతేలాగా. అమ్మయ్య, వచ్చేసావా? ఏంట్రా దాస్తున్నావు? కొమ్ముతీసి కుక్కమ్మల్ని చేసి లెక్కన వచ్చావా? అబ్బా, నీ ఆలోచనలు బుర్రలో ఉంటేనే చండాలంగా ఉంటాయి, బయటకు వస్తే దరిద్రంగా ఉంటాయి. మరి ఎందుకు ఆయాసపడుతున్నావు? నేను ఇంకా ఏదైనా కుక్క తరిమిందేమో అనుకుంటున్నాను. కుక్క లేదు, నక్క లేదు, నేను తెచ్చింది ఇది. హాయ్, రోజా పువ్వు. ఇదెందుకురా? నా చెవులో పెట్టుకోవాలా? కాదు, ఇప్పుడు నన్ను అబ్జర్వ్ చేయి. ఏం తేడా వేస్తున్నాడు? అమ్మ, కొంపలు ముచ్చేటట్టే ఉన్నాడు. సర్లే, వ్యవస్థను. ఐ లవ్ యూ. నువ్వు ఇక్కడ, మరి నా రిప్లై అక్కడ. ఇదేంటి పువ్వు పట్టుకుని నా దగ్గరికి వచ్చేస్తుంది? ఎరా సచ్చినోడా, నీకు ఇంకా బుద్ధి రాలేదా? చివరికి నీ కామానికి అన్నం పుణ్యం తెలియని పసాన్ని పావులా వాడుకుంటావా? అదేంటలా చెప్పావు? కనీసం ఒకటి కొట్టి చెప్తావేమో అనుకున్నా. ఆలోచిస్తే నువ్వు చెప్పింది రైట్. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కొట్టడం కాదు, చంపేస్తా. చాక్లెట్ అమ్మాయింది. ఇదేంటి ఇలా కొట్టేది? రోజా పువ్వు ఇవ్వకుండా వెళ్ళిపోతుంది. పండది. భలే వార్నింగ్ ఇచ్చింది కదా. ఏమైనా లాస్ట్ పంచ్ మన హీరోయిన్ అయితే ఆ అమ్మాయి నన్నెందుకు కొట్టిందిరా? పువ్వు ఇచ్చి ఎలా చెప్పింది నువ్వు, మధ్యలో నన్నెందుకురా? అదే బాస్, నీకున్న మెచ్యూరిటీ ఆ అమ్మాయికి లేదు. పూర్ గర్ల్. అసలు నువ్వు పువ్వెందుకు ఇచ్చావురా? అది నీ పిచ్చి ప్రశ్న. అందంగా ఉన్న రోజా అందమైన అమ్మాయి తొలిగితే ఏం జరుగుతుందో తెలుసా? తెలీదు గాని నీలాంటి బుడ్డోడితో ఉంటే నా చెంప చల్లుమంటుంది. అది మాత్రం అర్థమైంది. ఇది రియలైజేషన్. ఇంకా నేను లోపలికి బయటికి కాదురా, లోపల పెట్టి లాక్ చేసేస్తాను. అదే సొల్యూషన్. కొట్టను కొట్టను. బబ్లు, బబ్లు. ఒరే బబ్లు, ఎక్కడున్నావురా? ఎవరండి మీరు? మేము బబ్లు పేరెంట్స్ అండి. ఓ ఐ సీ. ఆ గడుగ్గాని కన్నది మీరేనా? మమ్మల్ని చేయమంటారండి. వాడు మా అత్తగారి దగ్గర పెరిగాడు, అలా మొండిగా తయారయ్యాడు. ఒక్కడే కొడుకు అవడం వల్ల ఏమీ చేయలేకపోతున్నాం. కొంతమంది పిల్లలు అంతేనండి, బై బర్త్ యాక్టివ్ గా ఉంటారు. ఇంతకీ మా వాడు ఎక్కడండి? ఇక్కడ రే దిగురా, ఇప్పుడైనా కోటుపులు వచ్చాయి. ఆగండి, వీళ్ళకి ఇవ్వాల్సిన ₹1,00,00,000 తెచ్చారా? తెచ్చారా? ఇదిగో ఈ బ్యాగ్ లో ఉన్నాయి. నేను నమ్మను, తీసి చూపించండి. అది వాళ్ళు చూసుకుంటారు లేరా, నువ్వు ఇట్రా. కుదరదు, ఆ ₹1,00,00,000 మీద వీళ్ళ ముగ్గురు జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా గజిబిజి పెళ్లి ఆధారపడింది. ఈడేంట్రా మనల్ని నిజంగానే కిడ్నాప్ చేస్తున్నాడు? వాడు సూపర్ అండి, నేచురల్ కిడ్, ఏదైనా మాట్లాడతాడు. చెప్పు డాడీ, ఎంత తెచ్చావు? ఒరే బబ్లు, నేను నీకు ₹1,00,00,000 ఇవ్వాలంటే నువ్వు జీవితాంతం చాక్లెట్లు తినడం మానేయాలి. అమ్మో. అలాగే నువ్వు స్కూల్ కి ఆటోలో కాకుండా బస్సులో వెళ్ళాలి. అమ్మో. అంతేకాదు, మీ ఆట వస్తువులన్నీ అమ్మేస్తాం. ఆలోచించుకో.
ఏమండి మేము అంత డబ్బు లేని పేదోళ్ళం ఈ కొద్ది డబ్బులు తీసుకొని మమ్మల్ని వదిలేయండి. ఏమండి మీ వాడిని తీసుకుని అర్జెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే నా పిచ్చెక్కి మీ దగ్గర చాలా తక్కువగా మాట్లాడుతున్నాడు. మా ఇంట్లో పిచ్చెక్కించేస్తాడు. వీడిని ఏమైనా అంటే మా అమ్మ మా అందరి మీద విరుచుకుపడుతుంది. బబ్లు పద మనం బయట వెయిట్ చేద్దాం. ఏమండి ఏమైనా పిల్లాడి పెంపకంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సింది. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానండి. మీరు నన్ను క్షమించాలి. నేను ₹1,00,00,000 ఇవ్వగలిగేంత ఆస్తిపరుని కాదు. మరి పేపర్లు ఎందుకండి అలా వేయించారు? మా వాడి పోరు పడలేక అలా ఇచ్చాను. అంతకంటే తక్కువ అంకె వేస్తే మా వాడు మాకు దొరికేవాడు కాదు. మీ ₹1,00,00,000 మీద చాలా ఆశలు పెట్టుకున్నామండి. వాడి తిండికి బొమ్మలకి ఇప్పటికే చాలా ఖర్చు పెట్టేశాం. పొద్దుటి నుండి వాడిని మోస్తూనే ఉన్నా. అంతెందుకు ఖర్చు పెట్టారండి? మీరే కదండి ఖర్చు పెట్టండి ఇస్తామన్నారు. అయితే మాత్రం అంత డబ్బు ఖర్చు పెడతారా? అంత డబ్బు నేను ఇచ్చుకోలేను. ఇందులో 2 లక్షలు ఉన్నాయి, ఇది తీసుకోండి. మాకొద్దండి. అయితే వాడిని మీరే ఉంచేసుకోండి. బాయ్. మహాప్రభు మీకు నమస్కారం. మీ డబ్బులు మాకేం అక్కర్లేదు, ముందు వాడిని తీసుకెళ్ళిపోండి. బస్సు ఆ తనలో మేము భరించలేకపోతున్నాం, ముందు తీసుకెళ్ళిపోండి. ఇంకెప్పుడు మీ అబ్బాయిని పారిపోకుండా చూసుకోండి. ఇంకా వాడు అలా పారిపోలేండి. పేపర్లో టీవీలో వాడు ఫేస్ చూసుకోవడం కోసం అలా చేశాడంతే. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. మొత్తానికి ప్రాబ్లం సాల్వ్ అయింది. ₹1,00,00,000 పోయింది. ఒరే గజగజ, ఈ ఫోటోలో కనిపించిన అమ్మాయిని పట్టిస్తే ₹1,00,00,000 బహుమతి. ₹1,00,00,000 పోలేదమ్మాయి గారు. నిన్ను